నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకు ముందు మనం ఈ పాసాదిక సూత్రంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. చుంద అనే శ్రామణీరుడు అక్కడ ఉండే నిఘంటువులు వాళ్ళ గురువు చనిపోయిన తర్వాత, అంటే జైన మహావీరుడు చనిపోయిన తర్వాత ఒకరికొకరు వాదులాడుకుంటూ ఉంటారు. ఇది చూసిన చుందుడు అంటే శ్రామణీరుడు ఆనంద బంతేకి వచ్చి చెప్తాడు. ఆనంద బంతే కూడా ఆ విషయాన్ని తెలుసుకొని భగవానుడికి చెప్తామని భగవానుడి దగ్గరికి వెళ్తే, ఆ తర్వాత భగవానుడు ఎటువంటి గురువుని ఎంచుకోవడం మంచిది అన్నది చెప్తాడనమాట. సమ్మా సంబుద్ధుడికి ఇంకా మిగతా గురువులకి తేడా ఏంటనేది కూడా ఇంతకుముందు సూత్రంలో, అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇంకా వాటి గురించి చెప్తున్నాడు. ఎటువంటి విషయాలని ఫాలో అవ్వాలి అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి కోసం కొన్ని విషయాలు చెప్తాడనమాట బుద్ధ. చుందుడితోటి చెప్తున్నాడు, చుంద, గురువు వృద్ధుడు కాడు, ప్రవజ్యలో చాలా కాలం గడిపినవాడు కాదు. వృద్ధుడు అంటే ఈ ప్రవజ్య జీవితంలో ఎక్కువ సంవత్సరాలు ఉన్నవారిని వృద్ధుడు అని చెప్పవచ్చు. ఇక్కడ అంటే ఎక్కువ వర్షావాసాలు గడిపిన వ్యక్తి అని. ప్రవజ్యలో చాలా కాలం గడిపినవాడు కాడు, జీవితాన్ని చూసినవాడు, వయసు పైబడినవాడు కాడు. ఇంకా ఇటువంటి అంగం గల బ్రహ్మచర్యం ఈ అంగం వలన అపరిపూర్ణం అవుతుంది. అంటే అతడికి ప్రవజ్య జీవితంలో ఎక్కువ అనుభవం లేదు. చుంద, ఒక గురువు వృద్ధుడు, ప్రవజ్యలో చాలా కాలం గడిపినవాడు, జీవితాన్ని చూసినవాడు, వయసు పైబడినవాడు. అటువంటి అంగం గల బ్రహ్మచర్యం ఈ అంగం వలన పరిపూర్ణమవుతుంది. చుంద, గురువు వృద్ధుడు, ప్రవజ్యలో చాలా కాలం గడిపినవాడు, జీవితాన్ని చూసినవాడు, వయసు పైబడినవాడు. కానీ అతని శిష్యులైన భిక్షువులు వృద్ధులు కారు, విద్వాంసులు, నిగ్రహపరులు, యోగక్షేమాన్ని పొందినవారు కారు. వారు సద్ధమ్మాన్ని సరిగా ప్రకటింపలేరు. ఉత్పన్నమైన పరవాదాలను దమ్మంతో చక్కగా నిగ్రహించడానికి సమర్థులు కారు. నిగ్రహించి ప్రాతిహార్యంతో దమ్మాన్ని బోధించడానికి తగినవారు కారు. ఈ అంగం వలన ఆ బ్రహ్మచర్యం అపరిపూర్ణమవుతుంది. అంటే గురువు పరిపూర్ణుడై ఉండొచ్చు, కానీ అతని శిష్యులు మాత్రం ధర్మంలో స్థిరపడిన వాళ్ళు కాదు, అంత వయసు కలిగిన వాళ్ళు కాదు. అటువంటి వాళ్ళు అంటే తగిన వారు కారు ధమ్మాన్ని బోధించడానికి. ఇంకా చుంద, గురువు వృద్ధుడు, ప్రవజ్యలో చాలా కాలం గడిపినవాడు, జీవితాన్ని చూసినవాడు, వయసు పైబడినవాడు. అతని శిష్యులైన భిక్షువులు వృద్ధులు, విద్వాంసులు, నిగ్రహపరులు, యోగక్షేమాన్ని పొందినవారు. వారు సద్ధర్మాన్ని సరిగా ప్రకటిస్తారు. ఉన్నతమైన పరవాదాలను దమ్మంతో చక్కగా నిగ్రహించడానికి సమర్థులు. నిగ్రహించి పాటిహార్యంతో దమ్మాన్ని బోధించడానికి తగినవారు. పాటిహార్యం అంటే కొన్ని పవర్స్ అన్నమాట, సైకిక్ పవర్స్ లాంటివి. ఈ అంగం వలన ఆ బ్రహ్మచర్యం పరిపూర్ణం అవుతుంది. చుంద, బ్రహ్మచర్యంలో గురువు వృద్ధుడు, కాలం గడిపినవాడు, చాలా కాలం క్రింద ప్రవచించినవాడు, జీవితాన్ని చూసినవాడు, వయసు పైబడినవాడు. అతని శిష్యులైన వృద్ధ భిక్షువులు కూడా విద్వాంసులు, నిగ్రహపరులు, యోగక్షేమాన్ని పొందినవారు. వారు సద్ధర్మాన్ని సరిగా ప్రకటించేవారు. ఉత్పన్నమైన పరవాదాలను దమ్మంతో చక్కగా నిగ్రహించడానికి సమర్థులు. నిగ్రహించి పాటిహార్యంతో దమ్మాన్ని బోధించడానికి తగినవారుగా ఉంటారు. కానీ శిష్యులైన మధ్యమ భిక్షువులు తగినవారుగా ఉండరు. మధ్యమ భిక్షువులు తగినవారుగా ఉంటారు, కానీ శిష్యులైన కొత్త భిక్షువులు తగినవారుగా ఉండరు. శిష్యులైన కొత్త భిక్షువులు తగినవారుగా ఉంటారు, కానీ శిష్యులైన వృద్ధ భిక్షులు అంటే భిక్షునులు తగినవారుగా ఉండరు. ఇలా కొత్త భిక్షునిలు, కొత్త భిక్షువులు తగినవారుగా ఉంటారు, కానీ శిష్యులైన తెల్ల బట్టలు కట్టుకునే గృహస్థ బ్రహ్మచారి ఉపాసకులు వాళ్ళు తగినవారుగా ఉండరు.
తెల్ల బట్టలు కట్టుకునే గృహస్థ బ్రహ్మచారి ఉపాసకులు తగినవారుగా ఉంటారు. కానీ శిష్యులైన ఆ తెల్ల బట్టలు కట్టుకునే కామ అంటే గృహస్థ కామభోగ ఉపాసకులు, ఇంకా శిష్యులైన తెల్ల బట్టలు కట్టుకుని కామ భోగ ఉపాసకులు తగిన వారుగా ఉంటారు. కానీ శిష్యులైన తెల్ల బట్టలు కట్టుకునే గృహస్థ బ్రహ్మచారిని ఉపాసికలు వాళ్ళు తగిన వారుగా ఉండరు. శిష్యులైన తెల్ల బట్టలు కట్టుకునే గృహస్థ బ్రహ్మచారిని ఉపాసికలు తగిన వారుగా ఉంటారు. కానీ శిష్యులైన తెల్ల బట్టలు కట్టుకునే గృహస్థ కామభోగ ఉపాసికలు తగిన వారుగా ఉండరు. శిష్యులైన తెల్లబట్టలు కట్టుకుని కామస్థ కామభోగ ఉపాసికలు తగినవారుగా ఉంటారు. కానీ బ్రహ్మచర్యం ప్రభావవంతంగా, స్వచ్ఛంగా, విస్తారంగా దేవ మానవుల వరకు బహుళంగా చక్కగా ప్రకాశితం కాదు. బ్రహ్మచర్యం ప్రభావవంతంగా స్వచ్ఛంగా, విస్తారంగా దేవ మానవుల వరకు బహుళంగా చక్కగా ప్రకాశితమైన అది ఉత్తమ లాభాన్ని, కీర్తిని పొందించేదిగా ఉండదు. ఈ అంగం వలన ఆ బ్రహ్మచర్యం అపరిపూర్ణం అవుతుంది. అంటే గురువు సరిగా ఉండొచ్చు, కానీ అతని భిక్షువులు సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సరిగా ఉండకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు సరిగా ఉంటే వాళ్ళ కింద ఉండే జూనియర్స్ సరిగా ఉండకపోవచ్చు. వాళ్ళు కూడా సరిగా ఉన్నారు అంటే వాళ్ళని చూసుకునే గృహస్థ ఉపాసకులు సరిగా ఉండకపోవచ్చు. సరే, గృహస్థ ఉపాసకులు సరిగా ఉన్నారు అంటే ఉపాసికలు సరిగా ఉండకపోవచ్చు. ఇలా ఒకళ్ళు అంటే ఇది ఏ ఒక్కటి సరిగా లేకపోయినా కానీ ఆ బ్రహ్మచర్యం అపరిపూర్ణం అవుతుంది. బ్రహ్మచర్యంలో గురువు వృద్ధుడు, కాలం గడిపినవాడు, చాలా కాలం క్రింద ప్రవచించినవాడు, జీవితాన్ని చూసినవాడు, వయసు పైబడినవాడు. అతని శిష్యులైన వృద్ధ భిక్షువులు వారు కూడా విద్వాంసులే, పండితులు, నిగ్రహపరులు, యోగక్షేమాన్ని పొందినవారు. వారు సద్ధర్మాన్ని సరిగా ప్రకటించేవారు. ఉత్పన్నమైన పరవాదాలను దమ్మంతో చక్కగా నిగ్రహించడానికి సమర్థులు. నిగ్రహించి పాటిహార్యంతో దమ్మాన్ని బోధించడానికి తగినవారుగా ఉంటారు. శిష్యులైన మధ్యమ భిక్షువులు కూడా వాళ్ళు కూడా తగినవారుగా ఉంటారు. శిష్యులైన కొత్త భిక్షువులు కూడా తగినవారుగా ఉంటారు. శిష్యులైన వృద్ధ భిక్షుణులు కూడా తగినవారుగా ఉంటారు. శిష్యులైన మధ్యమ భిక్షుణులు తగినవారుగా ఉంటారు. శిష్యులైన కొత్త భిక్షుణులు తగినవారుగా ఉంటారు. ఇంకా శిష్యులైన తెల్లబట్టలు కట్టుకునే గృహస్థ బ్రహ్మచారి ఉపాసకులు తగినవారుగా ఉంటారు. శిష్యులైన తెల్లబట్టలు కట్టుకునే గృహస్థ కామభోగ ఉపాసకులు తగినవారుగా ఉంటారు. శిష్యులైన తెల్లబట్టలు కట్టుకునే గృహస్థ బ్రహ్మచారిని ఉపాసికలు తగినవారుగా ఉంటారు. శిష్యులైన తెల్లబట్టలు కట్టుకునే గృహస్థ కామభోగ ఉపాసికలు తగినవారుగా ఉంటారు. బ్రహ్మచర్యం ప్రభావవంతంగా, స్వచ్ఛంగా, విస్తారంగా దేవ మానవుల వరకు బహుళంగా చక్కగా ప్రకాశితమవుతుంది. బ్రహ్మచర్యం ప్రభావవంతంగా, స్వచ్ఛంగా, విస్తారంగా దేవ మానవుల వరకు బహుళంగా చక్కగా ప్రకాశితం కావడం వలన అది ఉత్తమ లాభాన్ని, కీర్తిని పొందించేదిగా ఉంటుంది. ఈ అంగం వలన ఆ బ్రహ్మచర్యం పరిపూర్ణమవుతుంది. ఆ విధమైన అర్హంత సమ్మా సంబుద్ధుడను నేను లోకంలో పుట్టాను. దమ్మం కూడా సరిగా చెప్పబడింది, సరిగా ప్రకటింపబడింది. ముక్తికి కొనిపోజాలినది, శాంతికి కొనిపోజాలినది సమ్మా సంబుద్ధునిచే ప్రకటింపబడింది. నా శిష్యులు సద్ధర్మాన్ని చక్కగా తెలుసుకున్నారు. వారి బ్రహ్మచర్యం కేవలం పరిపూర్ణం అయినటువంటిది, స్పష్టమైనది, అన్నిటినీ సంగ్రహించుకున్నది, దేవ మానవుల వరకు చక్కగా ప్రకటించబడింది. మళ్ళీ నేను వృద్ధుణ్ణి, కాలం గడిపిన వాణ్ణి, చాలా కాలం క్రింద ప్రవచించిన వాణ్ణి, జీవితాన్ని చూసిన వాణ్ణి, వయసు పైబడిన వాణ్ణి. నా శిష్యులు కూడా విద్వాంసులు, నిగ్రహపరులు, యోగక్షేమాన్ని పొందినవారు. వారు సద్ధర్మాన్ని సరిగా ప్రకటించేవారు. ఉత్పన్నమైన పరవాదాలను దమ్మంతో చక్కగా నిగ్రహించడానికి సమర్థులు. నిగ్రహించి పాటిహార్యంతో దమ్మాన్ని బోధించడానికి తగినవారు. అదేవిధంగా శిష్యులైన మధ్యమ భిక్షువులు కూడా తగినవారే. శిష్యులైన కొత్త భిక్షువులు తగినవారు. శిష్యులైన వృద్ధ భిక్షునీలు తగినవారు. శిష్యులైన మధ్యమ భిక్షునీలు తగినవారు. శిష్యులైన కొత్త భిక్షునీలు తగినవారు. శిష్యులైన తెల్ల బట్టలు కట్టుకుని గృహస్థ బ్రహ్మచారి ఉపాసకులు కూడా వారు కూడా తగినవారు. శిష్యులైన తెల్ల బట్టలు కట్టుకునే గృహస్థ కామభోగ ఉపాసకులు వారు తగినవారు.
శిష్యులైన తెల్లబట్టలు కట్టుకునే గృహస్థ బ్రహ్మచారిని ఉపాసికలు వారు తగినవారు, శిష్యులైన తెల్లబట్టలు కట్టుకునే కామస్థ కామభోగ ఉపాసికలు తగినవారు. అదేవిధంగా నా బ్రహ్మచర్యం ప్రభావవంతంగా స్వచ్ఛంగా విస్తారంగా దేవమానవుల వరకు బహుళంగా చక్కగా ప్రకాశితమైంది. లోకంలో పుట్టిన గురువుల్లో నా వలె లాభాన్ని కీర్తిని పొందినవాడు ఒక్కడూ నాకు కనిపించలేదు. చుంద లోకంలో గల సంఘాలు గణాలు అన్నిటిలో నా భిక్షు సంఘం వలె లాభాన్ని కీర్తిని పొందిన ఒక్క సంఘం కనిపించడం లేదు. అందువలన చుంద సర్వకార పరిపూర్ణమైన నిండైన చక్కగా వ్యాఖ్యానింపబడిన కేవలం పరిపూర్ణం బ్రహ్మచర్యం చక్కగా ప్రకాశితమైంది అని ఎవరైనా అంటే అతడు సరిగా చెప్పినవాడే అవుతాడు. చుంద ఉద్దక రామపుత్రుడు ఇలా అనేవాడు. ఏమని? చూస్తాడు కానీ చూడడు, చూసి కూడా చూడబడనిది ఏది? ఖడ్గం యొక్క తలాన్ని చూస్తాం కానీ పదునైన దాని అంచుని చూడలేము. చూస్తాడు కానీ చూడడు అనే చెప్పబడేది ఇదే. కానీ చుంద ఉద్దక రామపుత్రుడు చెప్పినది హీనం, గ్రామ్యం, ఇంకా అజ్ఞానులకు తగిన అనార్యమైన అనర్థకారి అయిన ఖడ్గాని గురించి. మరి చుంద చూస్తాడు కానీ చూడడు అని సరిగా చెప్పాలి అంటే దేనిని గురించి చెప్పాలి? చుంద సరిగా చెప్పాలి అంటే ఆ విధంగా సర్వకార పరిపూర్ణమైన నిండైన చక్కగా వ్యాఖ్యానింపబడిన కేవల పరిపూర్ణ బ్రహ్మచర్యాన్ని చక్కగా ప్రకాశితమైన ధమ్మాన్ని గురించి. ఇందులో నుంచి దీన్ని తగ్గిస్తే ఇంకా పరిశుద్ధంగా ఉంటుంది, లేదా దీనికి ఇది కలిపితే ఇంకా పరిశుద్ధంగా ఉంటుంది అనేవాడు చూసి కూడా చూడని వాడే. ఇతని గురించి చూస్తాడు కానీ చూడడు అంటే సరిగా చెప్పినట్లు అవుతుంది. అందువలన చుంద సర్వకార పరిపూర్ణమైన నిండైన చక్కగా వ్యాఖ్యానింపబడిన కేవల పరిపూర్ణం బ్రహ్మచర్యం చక్కగా ప్రకాశితమైంది అని ఎవరైనా అంటే అతడు సరిగా చెప్పినవాడే అవుతాడు. ఇంకా అందుకని చుంద అనేక జనుల మేలు కోసం, అనేక జనుల సుఖం కోసం, దేవతల ఇంకా మానవుల ప్రయోజనం కోసం ఈ బ్రహ్మచర్యం చిరకాలం నిలిచి ఉండడానికి వీలుగా నేను ఉపదేశించిన ధమ్మ జ్ఞానాలన్నిటినీ అర్థానికి అర్థం, అక్షరానికి అక్షరం సంగాయనం చేయాలి, అంటే పఠించడం చేయాలి. ఎలాగైతే చెప్పబడిందో అలాగే వివాదించుకోకూడదు. చుంద అనేక జనుల మేలు కోసం, అనేక జనుల హితం కోసం, సుఖం కోసం, దేవతల మానవుల ప్రయోజనం కోసం ఈ బ్రహ్మచర్యం చిరకాలం నిలిచి ఉండడానికి వీలుగా అర్థాన్ని, అంటే అర్థానికి అర్థం, అక్షరానికి అక్షరం సంగాయనం చేయాలి. అంటే ఏమి తీసివేయకుండా, ఏవైతే త్రిపిటికల్లో చెప్పబడిన సూత్రాలు ఉన్నాయో వాటిని ఏమీ తీయకుండా వాటిని ఎలా ఉన్నాయో అలాగే సంగాయనం చేయాలి, అంటే పఠించాలి. వివాదించుకోకుండా ఉండాల్సిన ఈ ధమ్మ జ్ఞానం ఏది? అది ఈ 37 బోధిపక్కియ ధర్మాలే. అవేంటంటే 4 సతిపట్టణాలు, 4 సమ్యక్ ప్రధానాలు, 4 ఇద్దిపాదాలు, 5 ఇంద్రియాలు, 5 బలాలు, 7 భోజ్యంగాలు, అరే అష్టాంగిక మార్గం. చుంద నాచే ఉపదేశించబడిన ధమ్మ జ్ఞానం ఇదే. మీరందరూ ఒక చోట చేరి అనేక జనుల మేలు కోసం, అనేక జనుల సుఖం కోసం, దేవతల మానవుల ప్రయోజనం కోసం ఈ బ్రహ్మచర్యం చిరకాలం నిలిచి ఉండడానికి వీలుగా నేను ఉపదేశించిన ఈ ధమ్మ జ్ఞానాన్ని అంతటినీ అర్థానికి అర్థం, అక్షరానికి అక్షరం సంగాయనం చేయాలి, వివాదించుకోకూడదు. అంటే ఎలా చెప్పానో అలాగే వాటిని స్వీకరించాలి అని బుద్ధ చెప్తున్నాడు. ఇంకా చుంద తోడి బ్రహ్మచారి ఒకరు సంఘంలో ధమ్మాన్ని పఠించినప్పుడు సంతోషంతో వివాదం లేకుండా అతనికి నేర్పాలి. అతడు పఠించినప్పుడు మీ ఈ ఆయుష్మంతుడు అర్థాన్ని తప్పుగా గ్రహించాడు, అక్షరాన్ని తప్పుగా పలికాడు అని అనిపించవచ్చు. అప్పుడు మీరు అతన్ని మెచ్చుకోకూడదు, మందలించకూడదు, అభినందించకుండా మందలించకుండా అతనితోటి ఇలా అనాలి: ఆయుష్మాన్, ఈ అర్థానికి బదులు ఈ అర్థం, ఈ అక్షరానికి బదులు ఈ అక్షరం ఎక్కువ యోగ్యంగా ఉంటుందేమో చూడు అనాలి. అలా చెప్పినప్పటికీ అతడు ఆయుష్మంతులారా, ఈ అర్థమే, ఈ అక్షరమే ఎక్కువ యోగ్యంగా ఉంటుంది అనవచ్చును. అప్పుడు అతని మాటలను స్వీకరించకూడదు, అతనితో వాదించకూడదు. స్వీకరించకుండా వాదించకుండా స్వయంగా చదివి
అతనికి ఆ అర్థాన్ని, ఆ అక్షరాన్ని చక్కగా అర్థం చేయించాలి. ఇంకా చుంద, తోటి బ్రహ్మచారి ఒకరు సంఘంలో ధమ్మాన్ని పఠించినప్పుడు మీకు ఈ ఆయుష్మంతుడు అర్థాన్ని తప్పుగా గ్రహించాడు, అక్షరాన్ని సరిగా పలికాడు అనిపించవచ్చు. అప్పుడు మీరు అతన్ని మెచ్చుకోకూడదు, మందలించకూడదు. అభినందించకుండా, మందలించకుండా అతనితో, ఆయుష్మాన్, ఈ అక్షరానికి, ఈ అర్థానికి బదులు ఈ అర్థం ఎక్కువ యోగ్యంగా ఉంటుందేమో చూడు అనాలి. అలా చెప్పినప్పటికీ అతడు, ఆయుష్మంతులారా, ఈ అక్షరానికి ఈ అర్థమే ఎక్కువ యోగ్యంగా ఉంటుంది అనవచ్చును. అప్పుడు అతని మాటలను స్వీకరించకూడదు, అతనితో వాదించకూడదు. స్వీకరించకుండా, వాదించకుండా స్వయంగా చదివి అతనికి ఆ అక్షరానికి గల అర్థాన్ని చక్కగా అర్థం చేయించాలి. ఇంకా చుంద, తోటి బ్రహ్మచారి ఒకరు సంఘంలో ధమ్మాన్ని పఠించినప్పుడు మీకు ఈ ఆయుష్మంతుడు అర్థాన్ని సరిగా గ్రహించాడు, అక్షరాన్ని తప్పుగా పలికాడు అని అనిపించవచ్చు. అప్పుడు మీరు అతన్ని మెచ్చుకోకూడదు, మందలించకూడదు. అభినందించకుండా, మందలించకుండా అతనితో, ఆయుష్మాన్, ఈ అర్థానికి ఈ అక్షరం బదులు ఈ అక్షరం ఎక్కువ యోగ్యంగా ఉంటుందేమో చూడు అనాలి. ఇలా చెప్పినప్పటికీ అతడు, ఆయుష్మంతులారా, ఈ అర్థానికి ఈ అక్షరమే ఎక్కువ యోగ్యంగా ఉంటుంది అనవచ్చును. అప్పుడు అతని మాటలను స్వీకరించకూడదు, అతనితో వాదించకూడదు. స్వీకరించకుండా, వాదించకుండా స్వయంగా చదివి అతనికి ఆ అర్థానికి సరిపోయే అక్షరాన్ని చక్కగా అర్థం చేయించాలి. ఇంకా చుంద, తోడి బ్రహ్మచారి ఒకరు సంఘంలో ధమ్మాన్ని పఠించినప్పుడు మీకు ఈ ఆయుష్మంతుడు అర్థాన్ని సరిగా గ్రహించాడు, అక్షరాన్ని కూడా సరిగా పలికాడు అని అనిపించవచ్చును. అప్పుడు మీరు అతన్ని సాధు సాధు అని చెప్పి మెచ్చుకోవాలి, ఆమోదించాలి. అతన్ని సాధు అని మెచ్చుకొని ఆమోదించి అతనితో ఇలా పలకాలి, ఆయుష్మాన్, అర్ధసహితంగా, అక్షర సహితంగా చదివే నీ వంటి సబ్రహ్మచారిని పొందడం మాకు లాభము, సులాభము అని చెప్పాలి. చుంద, నేను కేవలం ఈ జన్మలోని చిత్తమలినాలను నిగ్రహించడానికి, కేవలం తర్వాతి జన్మలోని చిత్తమలినాలను నశించడానికి కానీ ధమ్మాన్ని ఉపదేశించలేదు. ఈ జన్మలో చిత్తమలినాలను నిగ్రహించడానికి, తర్వాతి జన్మలో చిత్తమలినాలను నశించడానికి కూడా నేను ధమ్మాన్ని ఉపదేశించాను. చుంద, నేను అనుమతించిన చీవరాలు మీకు చలిని తట్టుకోవడానికి, బిక్షువులు వేసుకునే వస్త్రాలను చీవరాలు అంటారు. అవి మీకు చలిని తట్టుకోవడానికి, వేడిని తట్టుకోవడానికి, ఈగలు, దోమలు, గాలి, ఎండ, ఇంకా పాములు, తేళ్ళు ఇటువంటి జీవుల నుండి తట్టుకోవడానికి, సిగ్గుని కాపాడుకోవడానికి సరిపోతాయి. నేను అనుమతించిన ఆహారం పిండపాతం, భోజనం మీకు శరీరం నిలవడానికి, హింస నుండి విరమించుకోవడానికి, పాత బాధలు తొలగిపోవడానికి, కొత్త బాధలు కలగకుండా ఉండటానికి, దోషం లేకుండా ఆరోగ్యంగా ఉండటానికి సరిపోతుంది. నేను అనుమతించిన శయనాసనం నివాసం మీకు చలిని తట్టుకోవడానికి, వేడిని తట్టుకోవడానికి, ఈగలు, దోమలు, గాలి, ఎండ, పాములు, తేళ్ళు, జంతువుల నుంచి కాపాడుకోవడానికి, ఋతువుల వలన కలిగే బాధలను పోగొట్టుకోవడానికి, ఏకాంతానికి ఆ నివాసాలు సరిపోతుంది. నేను అనుమతించిన రోగి పద్యం, మందులు రోగ బాధలను నశింపచేయడానికి, ఆరోగ్యంగా ఉండటానికి సరిపోతాయి. చుంద, ఇతర తైర్దిక, పరివ్రాజిక సంప్రదాయాల వాళ్ళు వేరొక సాంప్రదాయాల వాళ్ళు ఇలా అనొచ్చు, శాక్యపుత్రియ, శ్రమణులు సుఖానుభవాలను పట్టుకొని ఉంటారు అనడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మాట్లాడే ఇతర తైర్దిక పరివ్రాజకులతో ఇట్లా అనాలి, ఆయుష్మంతులరా, సుఖానుభవాలు అనేకం ఉన్నాయి. ఏ సుఖానుభవాల గురించి మీరు మాట్లాడుతున్నారు అని అనాలి. చుంద, ఈ 4 సుఖానుభవాలు హీనమైనవి, మొరటవి, అజ్ఞానులకు తగినవి, అనర్యమైనవి, అనర్థంతో కూడినవి, నిర్వేదానికి, విరాగానికి కానీ, ఇంకా ఉపశాంతికి కానీ, జ్ఞానానికి కానీ, సంబోధికి కానీ, నిబ్బానానికి కానీ కొనిపోయేవి కావు. ఏ 4? చుంద, ఇక్కడ ఒక మూర్ఖుడు ప్రాణులను చంపి తన సుఖాన్ని పెంచుకుంటాడు. ఇది మొదటి సుఖానుభవం. ఇంకా చుంద, ఒకడు ఇక్కడ ఇవ్వని దాన్ని తీసుకొని తన సుఖాన్ని పెంచుకుంటాడు. ఇది 2వ సుఖానుభవం. ఇంకా చుంద, ఇక్కడ ఒకడు అబద్ధాలు పలికి తన సుఖాన్ని పెంచుకుంటాడు. ఇది 3వ సుఖానుభవం. ఇంకా చుంద, ఇక్కడ ఒకడు తనను
పంచకామ గుణాలకు సమర్పించుకొని, అంటే ఇంద్రియ సుఖాలకు సమర్పించుకొని సేవలను పొందుతూ ఉంటాడు. ఇది 4వ సుఖానుభవం చుంద. ఈ 4 సుఖానుభవాలు హీనమైనవి, మొరటివి, అజ్ఞానులకు తగినవి, అనర్యమైనవి, అనర్థంతో కూడినవి, నిర్వేదానికి కానీ, విరాగానికి కానీ, ఉపశాంతికి కానీ, జ్ఞానానికి కానీ, సంబోధికి కానీ, నిబ్బానానికి కానీ కొనిపోయేవి కావు. చుంద. ఇతర తైర్దిక పరివ్రాజక సంప్రదాయాల వాళ్ళు ఇలా అనవచ్చు. శాక్యపుత్రి శ్రమణులు ఈ 4 సుఖానుభవాలను పట్టుకొని ఉంటారు అనడానికి అవకాశం ఉంది. ఇలా అనేవారు సత్యాన్ని చెప్పడం లేదు, అసత్యాన్ని, లేని దానిని చెబుతున్నారు కనుక వారికి లేదు అని చెప్పాలి. చుంద. ఈ 4 సుఖానుభవాలు పూర్తిగా నిర్వేదానికి, విరాగానికి, ఉపశాంతికి, జ్ఞానానికి, సంబోధికి, నిబ్బానానికి తీసుకొని పోయేవి. ఏ 4? చుంద. ఇక్కడ భిక్షువు కామాల నుండి విడిపడి, అకుశల ధర్మాల నుండి విడిపడి, వితర్కంతో, విచారంతో కలిగిన ప్రీతి సుఖాన్ని మొదటి ధ్యానంలో పొందుతాడు. ఇది మొదటి సుఖానుభవం. మళ్ళీ చుంద. భిక్షువు వితర్క విచారాలు ఉపశమించగా 2వ ధ్యానాన్ని పొందుతాడు. ఇది 2వ సుఖానుభవం. మళ్ళీ చుంద. భిక్షువు ప్రీతి సుఖాన్ని, విరాగాన్ని దాన్ని కూడా వదిలిపెట్టి 3వ ధ్యానాన్ని పొందుతాడు. ఇది 3వ సుఖానుభవం. మళ్ళీ చుంద. భిక్షువు సుఖం పోగా, దుఃఖం పోగా 4వ ధ్యానాన్ని, ఉపేక్షను పొందుతాడు. ఇది 4వ సుఖానుభవం, అంటే ధ్యాన సమాధులు. చుంద. ఈ 4 సుఖానుభవాలు పూర్తిగా నిర్వేదానికి, ఉపశాంతికి, జ్ఞానానికి, సంబోధికి, నిబ్బానానికి తీసుకొని పోయేవి. చుంద. ఇతర తైర్దిక పరివ్రాజక సాంప్రదాయాల వారు శాక్యపుత్రి శ్రమణులు ఈ 4 సుఖానుభవాలను పట్టుకొని ఉంటారు అనడానికి అవకాశం ఉంది. వారు అలా అన్నప్పుడు అవును అని చెప్పాలి. మీరు అలా అన్నప్పుడు సత్యాన్ని చెప్తున్నారు, అసత్యాన్ని, లేని దాన్ని చెప్పడం లేదు. చుంద. ఇతర తైర్దిక పరివ్రాజకులు ఇలా అనడానికి అవకాశం ఉంది. మరి ఆయుష్మంతులారా, ఈ 4 సుఖ అనుభవ విధానాలను అనుసరించడం వలన కలిగే ఫలితం ఏమిటి, లాభం ఏంటి అని అడగవచ్చు. చుంద. అలా మాట్లాడే ఇతర తైర్దిక పరివ్రాజకులకు మీరు ఈ విధంగా చెప్పాలి. ఏమని? ఆయుష్మంతులారా, ఈ 4 సుఖానుభవ విధులను పట్టుకొని ఉండే భిక్షువు 3 బంధనాలను నశింపచేసి శ్రోతాపన్నుడై, ధమ్మం నుండి జారిపోనివాడై, సంబోధి పరాయణత్వంలో నిలకడ కలిగి ఉంటాడు. ఇది మొదటి ఫలం, మొదటి లాభం. ఆయుష్మంతులారా, ఆ తర్వాత భిక్షువు 3 బంధనాలు నశించగా రాగ, ద్వేష, మోహాలను శిథిలం చేసి సగతాకామి అవుతాడు. అతడు ఒకసారి మాత్రం ఈ లోకంలో పుట్టి దుఃఖాన్ని అంతం చేస్తాడు. ఇది 2వ ఫలం, 2వ లాభం. ఇంకా ఆయుష్మంతులారా, భిక్షువు కింద లోకాలకు తీసుకుని పోయే బంధనాలను నశింపచేసి ఓపపాతికుడై, ఓపపాతికుడు అంటే దేవతా లోకంలో పుట్టే ప్రాణులను ఓపపాతికులు అంటారు. ఈ లోకం నుండి తిరిగి మళ్ళీ రాని ధర్మం పరినిర్వాణాన్ని పొందుతాడు. ఇది 3వ ఫలం, అనాగామి స్టేజ్ అన్నమాట. ఇది 3వ లాభం. ఇంకా ఆయుష్మాన్. భిక్షువు చిత్తమలినాలు నశించగా నిర్మలమైన చిత్త విముక్తిని, ప్రజ్ఞా విముక్తిని పొంది ఈ జన్మలోనే స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకుంటాడు. ఇది 4వ ఫలం, అంటే 4వ లాభం. ఆయుష్మంతులారా, 4 సుఖానుభవాలను అనుసరించడం వలన కలిగే ఫలాలు, లాభాలు ఇవే. ఇది 4వదే అర్హంత స్థితి. చుంద. ఇతర తైర్దిక పరివ్రాజకులు ఈ విధంగా అనడానికి అవకాశం ఉంది. ఏమని? ఈ శాక్యపుత్రియ శ్రమణులు దమ్మంలో నిలకడ లేకుండా ఉంటారు. ఆ దమ్మాన్ని మాట్లాడే ఇతర తైర్దిక పరివ్రాజకులకు ఇలా సమాధానం ఇవ్వాలి వాళ్ళు ఇలా అంటే గనక. ఆయుష్మంతులారా, ఆ భగవానుడు తెలుసుకున్నవాడు, దర్శించినవాడు, అర్హంతుడైన సమ్మా సంబుద్ధుడు శిష్యులకు చాలా లోతులోకి చక్కగా పాతబడిన కదిలింపజాలని, అంటే కదిలింపబడచాలని ఇంద్రకీలంలా యావజ్జీవం అతిక్రమించడ గూడని ధమ్మ వినయాలను ఉపదేశించాడు. అలాగే ఆయుష్మంతులారా, ఆ తెలుసుకున్న, చూసిన అర్హంత సమ్మా సంబుద్ధుడు శిష్యులకు యావజ్జీవం అతిక్రమింపదగని ధమ్మ వినయాలను ఆదేశించాడు. అంటే వినయ నియమాలు ఇవన్నీ కూడా అవి అతిక్రమించకూడదని నియమించాడు. ఆయుష్మంతులారా, అర్హంతుడు క్షీణాశ్రవుడు, చేయవలసిన దాన్ని చేసినవాడు, భారాన్ని దించుకున్నవాడు, సదార్థాన్ని పొందినవాడు, భవబంధనాలు నశించినవాడు, సమ్యక్ జ్ఞానంతో ముక్తుడైనవాడు. ఈ 9 దోషాలను ఆచరించడం అసంభవం. ఏంటవి? ఆయుష్మంతులారా, క్షీణాశ్రవ,
భిక్షువు తెలిసి తెలిసి ప్రాణుల్ని చంపడం అసంభవం. క్షీణాశ్రవ భిక్షువు అంటే చిత్తమలినాలు నశించిన భిక్షువుని క్షీణాశ్రవ భిక్షువులు అంటారు. మొదటిది ప్రాణుల్ని చంపడం అసంభవం. క్షీణాశ్రవ భిక్షువు ఇవ్వని దాన్ని తీసుకోవడం అసంభవం, అంటే దొంగతనం చేయడం. క్షీణాశ్రవ భిక్షువు మైథున ధర్మాన్ని ఆచరించడం అసంభవం, అంటే సెక్చువల్గా పనులు చేయడం. ఇంకా క్షీణాశ్రవ భిక్షువు తెలిసి తెలిసి అబద్ధాలు పలకడం అసంభవం. క్షీణాశ్రవ భిక్షువు పూర్వం ఇంటిలో ఉన్నప్పటిలా వస్తువులను నిల్వ ఉంచుకొని అనుభవించడం అసంభవం. క్షీణాశ్రవ భిక్షువు కామాన్ని అనుసరించి పోవడం అసంభవం. క్షీణాశ్రవ భిక్షువు ద్వేషాన్ని అనుసరించి పోవడం అసంభవం. క్షీణాశ్రవ భిక్షువు మోహాన్ని అనుసరించి పోవడం అన్నది అసంభవం. క్షీణాశ్రవ భిక్షువు భయాన్ని అనుసరించి పోవడం అసంభవం. ఇంకా ఆయుష్మంతులారా, అర్హంతుడు క్షీణాశ్రవుడు, చేయవలసిన దాన్ని చేసినవాడు, భారాన్ని దించుకున్నవాడు, సదార్థాన్ని పొందినవాడు, భవబంధనాలు నశించినవాడు, సమ్యక్ జ్ఞానంతో ముక్తుడైనవాడు. ఈ 9 దోషాలను ఆచరించడం అసంభవం. ఇంకా చుంద ఇతర తైర్దిక పరివ్రాజకులు ఇలా అనవచ్చును. ఏమని? గతకాల జ్ఞానాన్ని గురించి శ్రమణ గౌతముడు ఎంతో విపులంగా తెలిపాడు, కానీ భవిష్యత్తు జ్ఞానాన్ని గురించి విపులంగా తెలుపలేదు. ఇలా ఎందుకు అని అడిగితే, ఇలా ఎందుకు జరిగిందో తెలపండి. ఇతర విధమైన జ్ఞాన దర్శనంతో ఇతర విధమైన జ్ఞాన దర్శనాన్ని అనుసరించి మూర్ఖుల్లా పండితుల్లా అలా అంటూ ఉంటారు. చుంద అతీతాన్ని గురించి తథాగతుడు స్మృతిని అనుసరించి, అంటే సతిని అనుసరించి జ్ఞానం కలుగుతుంది. ఆయన ఎంత స్మరించుకోవాలనుకుంటే అంత స్మరించుకుంటాడు, అంటే గతంలో జరిగిన విషయాలని. ఇంకా భవిష్యత్తు గురించి తథాగతునికి ఇది చివరి జన్మ, ఇక మరు జన్మ లేదు అని బోధి జ్ఞానం కలిగింది. చుంద అతీతాన్ని గురించి చెప్పినప్పుడు తథాగతుడు జరగని దానిని, అసత్యాన్ని, అనర్థంతో కూడిన దాన్ని చెప్పడు. చుంద అతీతంలో జరిగినదే సత్యమైనదే కానీ నిరుపయోగం అయినప్పుడు తథాగతుడు దాని గురించి చెప్పడు. అంటే దాన్ని చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అయిన గతంలో విషయాలు నిరుపయోగం లేనివైతే తథాగతుడు చెప్పడు. కానీ ప్రశ్న అడిగినప్పుడు తథాగతుడు అతీతంలో జరిగిన దాన్ని, సత్యాన్ని, ఇంకా ఉపయోగకారి అయిన దాన్ని మాత్రం ఆయన సమయాన్ని బట్టి చెప్తాడు. భవిష్యత్తు గురించి కూడా చుంద తథాగతుడు నిరుపయోగం అయితే చెప్పడు, సమయాన్ని బట్టి చెప్తాడు అది అవసరమైతే. వర్తమానాన్ని గురించి కూడా తథాగతుడు జరగని దాన్ని, అసత్యాన్ని, అనర్థంతో కూడిన దాన్ని చెప్పడు. చుంద వర్తమానంలో జరిగినదే సత్యమైనదే కానీ నిరుపయోగం అయినప్పుడు తథాగతుడు దాని గురించి చెప్పడు. కానీ ప్రశ్న అడిగినప్పుడు తథాగతుడు వర్తమానంలోని జరిగిన దానిని, సత్యాన్ని, ఉపయోగకారి అయిన దాన్ని సమయాన్ని బట్టి చెప్తాడు. ఈ విధంగా చుంద భూత, భవిష్య, వర్తమాన విషయాలలో తథాగతుడు కాలవాది, సత్యవాది, అర్ధవాది, ధమ్మవాది, వినయవాది కావడం వలనే తథాగతుడు అనబడతాడు. చుంద దేవసహిత, మానసహిత, బ్రహ్మసహిత సమగ్ర లోకంలో శ్రమణ, బ్రాహ్మణ ప్రజలచే, దేవ మానవులచే చూడబడిన, వినబడిన, రుచి చూడబడిన, వాసన చూడబడిన, స్పర్శించబడిన, తెలియబడిన, మనస్సుచే అన్వేషించబడిన వాటన్నిటిని అభిసంబుద్ధుడైన తథాగతుడు తెలుసుకుంటాడు. కనుకనే తథాగతుడు అనబడతాడు. చుంద తథాగతుడు అనుత్తర సమ్యక సంబోధిని పొందిన నాటి రాత్రి నుండి మొదలుకొని అనుపాది శేష నిర్వాణ ధాతువుని పొందే వరకు, అంటే మహాపరినిర్వాణం పొందేంత వరకు ఈ మధ్యలో జరిగి, అంటే చెప్పినదంతా, మాట్లాడిందంతా, నిర్దేశించిందంతా అలాగే జరుగుతుంది, ఇతర విధంగా జరగదు. కనుకనే తథాగతుడు అనబడతాడు. చుంద మాట్లాడినట్లే చేస్తాడు, చేసినట్లే మాట్లాడతాడు. ఈ విధంగా మాట్లాడినట్లే చేస్తాడు, చేసినట్లే మాట్లాడతాడు. కనుకనే తథాగతుడు అనబడతాడు. చుంద దేవసహిత, మానసహిత, బ్రహ్మసహిత సమగ్ర లోకంలో శ్రమణ, బ్రాహ్మణ ప్రజల్లో, దేవ మానవుల్లో తథాగతుడే విజేత, అపరాజితుడు, అసందిగ్ధంగా మాట్లాడేవాడు, వశవర్తి. కనుకనే తథాగతుడు అనబడతాడు. చుంద ఇతర తైర్దిక పరివ్రాజకులు ఇలా అనడానికి అవకాశం ఉంది. ఆయుష్మాన్ తథాగతుడు చనిపోయిన తర్వాత ఉంటాడు, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం, అంతేనా అంటే చుంద ఇలా అనే ఇతర తైర్దిక పరివ్రాజకులకు ఈ విధంగా బదులు పలకాలి. ఆయుష్మంతులారా, చనిపోయిన తర్వాత తథాగతుడు ఉంటాడు, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం, అంతేనా అనే ప్రశ్నను భగవానుడు అవ్యాకృతం అంటాడు. అంటే అనవసరమైన ఆ విషయాలు, అంటే చెప్పదగని విషయాలు అన్నమాట.
చుందా ఇతర తైర్దిక పరివ్రాజకులు ఇలా అనడానికి అవకాశం ఉంది. ఏమని? ఆయుష్మాన్ తథాగతుడు చనిపోయిన తర్వాత ఉండడు, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం, అంతేనా అంటే చుందా ఇలా అనే ఇతర తైర్దిక పరివ్రాజకులకు ఈ విధంగా బదులు పలకాలి. ఆయుష్మంతులరా, చనిపోయిన తర్వాత తథాగతుడు ఉండడు, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం, అంతేనా అనే ప్రశ్నను భగవానుడు అవ్యాకృతం అన్నాడు. చుందా ఇతర తైర్దిక పరివ్రాజకులు ఇలా అనడానికి అవకాశం ఉంది. ఆయుష్మాన్ తథాగతుడు చనిపోయిన తర్వాత ఉండడు, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం, అంతేనా అంటే చుందా ఇలా అంటే అలా అని ఇతర తైర్దిక పరివ్రాజకులకు ఈ విధంగా బదులు పలకాలి. ఆయుష్మంతులరా, చనిపోయిన తర్వాత తథాగతుడు ఉండడు, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం, అంతేనా అనే ప్రశ్నను భగవానుడు అవ్యాకృతం అన్నాడు. అది చెప్పవలసిన విషయం కాదు, అనవసరమైన విషయము. చుందా ఇతర తైర్దిక పరివ్రాజకులు ఇలా అనడానికి అవకాశం ఉంది. ఏమని? ఆయుష్మాన్ తథాగతుడు చనిపోయిన తర్వాత ఉండకపోవడం కూడా ఉండదు, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం, అంతేనా అని అంటే చుందా ఇలా అనే ఇతర తైర్దిక పరివ్రాజకులకు ఈ విధంగా బదులు పలకాలి. ఆయుష్మంతులారా, చనిపోయిన తర్వాత తథాగతుడు ఉండకపోవడం కూడా ఉండదు, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం, అంతేనా అనే ఈ ప్రశ్నను భగవానుడు అవ్యాకృతం అన్నాడు, అనవసరమైన ప్రశ్న అన్నాడు. చుందా ఇతర తైర్దిక పరివ్రాజకులు ఇలా అనడానికి అవకాశం ఉంది. ఆయుష్మాన్ వాటిని శమణ గౌతముడు అవ్యాకృతాలని ఎందుకన్నాడు? ఆ విధంగా మాట్లాడే ఇతర తైర్దిక పరివ్రాజకులకు ఇలా బదులు చెప్పాలి. ఏమని? ఆయుష్మంతులరా, అవి అర్ధసహితాలు కాదు, దమ్మ సహితాలు కావు. అది ఆది బ్రహ్మచర్యానికి కానీ, నిర్వేదానికి కానీ, విరాగానికి కానీ, నిరోధానికి కానీ, ఉపశాంతికి కానీ, జ్ఞానానికి కానీ, సంబోధికి కానీ, నిబ్బానానికి కానీ కొనిపోయేవి కావు ఇటువంటి ప్రశ్నలు. అందువలన వాటిని భగవానుడు అవ్యాకృతం అన్నాడు అని చెప్పాలి. చుందా ఇతర తైర్దిక పరివ్రాజకులు ఇలా అనడానికి అవకాశం ఉంది. ఆయుష్మాన్ శ్రమణ గౌతముడు వేటిని చెప్తాడు? ఆ విధంగా మాట్లాడే ఇతర తైర్దిక పరివ్రాజకులకు ఇలా బదులు చెప్పాలి. ఏమని? భగవానుడు ఇది దుఃఖం అని చెప్తాడు. ఆయుష్మంతులారా, భగవానుడు ఇది దుఃఖ సముదాయం అని చెప్తాడు. ఆయుష్మంతులారా, భగవానుడు ఇది దుఃఖ నిరోధం అని చెప్తాడు. ఆయుష్మంతులారా, భగవానుడు ఇది దుఃఖ నిరోధానికి కొనిపోయే మార్గం అని చెప్తాడు. అంటే 4 ఆర్య సత్యాల గురించి బోధిస్తాడు అని చెప్పాలి. చుందా ఇతర తైర్దిక పరివ్రాజకులు ఇలా అనడానికి అవకాశం ఉంది. ఆయుష్మాన్ శ్రమణ గౌతముడు వాటిని చెప్పదగినవి అని ఎందుకు అన్నాడు? అలా మాట్లాడే ఇతర తైర్దిక పరివ్రాజకులకు ఈ విధంగా బదులు చెప్పాలి. ఏమని? ఆయుష్మంతులారా, ఇవి అర్ధసహితాలు, ఈ 4 ఆర్య సత్యాలు అర్ధసహితాలు, అందుకే భగవానుడు బోధిస్తాడు. ధమ్మ సహితాలు ఆది బ్రహ్మచర్యానికి, ఇంకా నిర్వేదానికి, విరాగానికి, నిరోధానికి, ఉపశాంతికి, జ్ఞానానికి, సంబోధికి, నిబ్బానానికి కొనిపోయేవి. అందువలన భగవానుడు వాటిని చెప్పదగినవి అని చెప్తాడు. చెప్పకూడనివి బుద్ధుడు ఉంటాడా ఉండడా? ఆయన ఇంతకుముందు ఉన్నాడు, ఇక ముందు ఉండడు, ఇంతకుముందు ఉంటాడు ఉండడు, ఇవన్నీ కూడా అనవసరమైనవి. ఈ 4 ఆర్య సత్యాలు మాత్రమే అవసరమైనవి, ఎందుకంటే ఇవి ముక్తికి దారి చూపిస్తాయి కాబట్టి. ఇంకా చుందా పుట్టుకకు ముందరి స్థితి గురించి ఎలా చెప్పాలో ఎలా చెప్పకూడదో నేను మీకు బాగానే చెప్పాను. చెప్పడానికి తగిన దాన్ని గురించి మళ్ళీ ఏం చెప్పాలి? అదేవిధంగా చావు తర్వాత స్థితి గురించి కూడా ఎలా చెప్పాలో ఎలా చెప్పకూడదో చెప్పాను. చెప్పతగని దాన్ని గురించి ఇంకా ఏమి చెప్పాలి? ఈ పుట్టుకకు ముందరి స్థితి గురించి నేను మీకు చెప్పిందేమిటి? ఏ విధంగా మీరు దాన్ని గురించి చెప్పాలి? చుందా కొందరు శ్రమణ బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళు ఇలా అంటారు, ఆత్మ ఇంకా ఈ లోకం శాశ్వతం, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం అనే వాదంతో దృష్టితో ఉంటారు. చుందా మరికొందరు శ్రమణ బ్రాహ్మణులు ఆత్మ లోకం 2 అశాశ్వతం, ఇంకా ఆత్మ లోకం శాశ్వతం, అశాశ్వతం కూడా, ఇంకా ఆత్మ లోకం శాశ్వతం కాదు, శాశ్వతం కాకపోవడం కూడా కాదు, ఇంకా ఆత్మ లోకం స్వయంకృతాలు, ఆత్మ లోకం పరకృతాలు, ఆత్మ లోకం స్వయంకృతం పరకృతం కూడా అంటారు. ఇంకా ఆత్మ లోకం స్వయంకృతం కాదు, పరకృతం కూడా కాదు, ఇంకా ఆత్మ లోకం అకారణంగా పుడతాయి, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం అనే వాదంతో దృష్టితో ఉంటారు.
సుఖదుఖాలు శాశ్వతం, సుఖదుఖాలు అశాశ్వతం, సుఖదుఖాలు శాశ్వతం అశాశ్వతం కూడా. సుఖదుఖాలు శాశ్వతం కాదు, శాశ్వతం కాకపోవడం కూడా కాదు. సుఖదుఖాలు స్వయంకృతాలు, సుఖదుఖాలు పరకృతాలు. ఇంకా సుఖదుఖాలు స్వయంకృతాలు, పరకృతాలు కూడా. ఈ స్వయంకృతాలు కాదు అంటారు, పరకృతాలు కాదు అంటారు. సుఖదుఖాలు అకారణంగా పుడతాయి, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం అనే వాదంతో దృష్టితో ఉంటారు ఇతర తైర్దిక అంటే శ్రమణ బ్రాహ్మణులు. అక్కడ చుంద ఆత్మ లోకం శాశ్వతం, ఇదే సత్యం, తక్కినంత వ్యర్థం అనే వాదంతో దృష్టితో ఉన్న శ్రమణ బ్రాహ్మణులను సమీపించి నేను ఇలా అంటాను, ఏమని? ఆయుష్మంతులరా, ఆత్మ లోకం శాశ్వతం అనడం సరే, కానీ ఇదే సత్యం, తక్కినదంత వ్యర్థం అనడానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే దీనికి భిన్నంగా చెప్పేవారు కూడా ఉన్నారు. ఆ విధంగా చెప్పేవారిలో నాతో సమానులు ఎవరూ లేరు. ఇక అధికులు ఎలా ఉంటారు? అందువలన దీనిని ప్రతిపాదించే వారిలో నేను అధికుడను. చుంద కొందరు శ్రమణ బ్రాహ్మణులు ఇలా అంటారు, ఆత్మ ఈ లోకం శాశ్వతం, లోకం అశాశ్వతం, ఆత్మ ఇంకా లోకం శాశ్వతం అశాశ్వతం. ఆత్మ లోకం శాశ్వతం కాదు, శాశ్వతం కాకపోవడం కూడా కాదు. సో ఇలా ఇంతకుముందు చెప్పినట్లుగా ఇదే సత్యము, మిగతాదంతా వ్యర్థం అనే వాదంతో దృష్టితో ఉంటారు. నేను వారిని సమీపించి ఆయుష్మంతులరా, మీరు సుఖదుఖాలు స్వయంకృతాలు కాదు, పరకృతాలు కావు అనడం సరే, కానీ ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం అనడానికి అంటే అటువంటి దాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే దీనికి భిన్నంగా చెప్పేవారు కూడా ఉన్నారు. ఆ విధంగా చెప్పేవారిలో నాతో సమానులు ఎవరూ లేరు. ఇక అధికులు ఎలా ఉంటారు? అందువలన దీనిని ప్రతిపాదించే వారిలో నేను అధికుడను. చుంద చావు తర్వాత స్థితి గురించిన దృష్టుల గురించి చెప్పవలసినవి చెప్పాను. చుంద కొందరు శ్రమణ బ్రాహ్మణులు చనిపోయిన తర్వాత ఆత్మ రూపంతో రోగం లేకుండా ఉంటుంది, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం అనే వాదంతో దృష్టితో ఉంటారు. కొందరు శ్రమణ బ్రాహ్మణులు ఆత్మ రూపం లేకుండా ఉంటుంది, ఆత్మ రూపంతోనూ రూపం లేకుండానూ ఉంటుంది అంటారు. ఇంకొందరేమో ఆత్మ రూపంతో ఉండటం ఉండదు, రూపం లేకుండా ఉండడం ఉండదు, ఆత్మ సన్యతో ఉంటుంది, సన్య లేకుండా ఉంటుంది అంటారు. ఆత్మ సన్యతో ఉండదు, సన్య లేకుండా కూడా ఉండదు అంటారు. ఆత్మ విచ్ఛిన్నమవుతుంది, నశిస్తుంది, మరణం తర్వాత ఉండదు, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం అనే వాదంతో దృష్టితో ఉంటారు. ఇక్కడ చుంద చనిపోయిన తర్వాత ఆత్మ రూపంతో రోగం లేకుండా ఉంటుంది, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం అనే వారిని సమీపించి నేను వాళ్ళతో ఆయుష్మంతులరా, మీరు చనిపోయిన తర్వాత ఆత్మ రూపంతో రోగం లేకుండా ఉంటుంది అనడం సరే, కానీ ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం అనడాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే దీనికి భిన్నంగా చెప్పేవారు కూడా ఉన్నారు. ఆ విధంగా చెప్పేవారిలో నాతో సమానులైన వారు ఎవరూ లేరు. ఇక అధికులు ఎలా ఉంటారు? అందువలన దీనిని ప్రతిపాదించే వారిలో నేను అధికుడను. అక్కడ చుంద కొందరు శ్రమణ బ్రాహ్మణులు ఇలా అంటారు, ఆత్మ రూపం లేకుండా ఉంటుంది, ఆత్మ రూపం లేకుండాను ఉంటుంది, ఆత్మ రూపంతో ఉండడం ఉండదు, ఇంకా రూపం లేకుండా ఉండడం ఉండదు, ఆత్మ సన్యతో ఉంటుంది, ఆత్మ సన్య లేకుండా ఉంటుంది, ఆత్మ సన్యతో ఉండదు, సన్య లేకుండాను ఉండదు, ఆత్మ విచ్ఛిన్నమవుతుంది, నశిస్తుంది, మరణం తర్వాత ఉండదు, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం అనే వాదంతో దృష్టితో ఉండే శ్రమణ బ్రాహ్మణులను సమీపించి నేను ఇలా అంటాను, ఆయుష్మంతులరా, మీరు ఆత్మ విచ్ఛిన్నమవుతుంది, నశిస్తుంది అనడం సరే, కానీ ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం అనడాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే దీనికి భిన్నంగా చెప్పేవారు కూడా ఉన్నారు. ఆ విధంగా చెప్పేవారిలో నాతో సమానులు ఎవరూ లేరు. ఇక అధికులు ఎలా ఉంటారు? అందువలన దీనిని ప్రతిపాదించే వారిలో నేను అధికుడను. చుంద చనిపోయిన తర్వాత స్థితి గురించి నీకు చెప్పవలసినవి చెప్పాను, ఇక చెప్పకూడనివి ఎందుకు చెప్తాను? చుంద ఈ పుట్టుక ముందుర స్థితుల గురించి దృష్టులను, చనిపోయిన తర్వాత స్థితుల గురించిన దృష్టులను తొలగించడానికి, దాటిపోవడానికి నేను 4 సతి పట్టణాలను గురించి ఉపదేశిస్తాను. ఏ 4? చుంద, ఇక్కడ భిక్షువు శరీరాన్ని చూస్తూ గట్టి ప్రయత్నంతో, పూర్తి తెలివితో, ఎరుకతో లోకం పట్ల లోభాన్ని, దుఃఖాన్ని వదిలిపెడతాడు. అలాగే వేదనలు చూస్తూ, చిత్తాన్ని చూస్తూ, దమ్మాన్ని చూస్తూ గట్టి ప్రయత్నంతో, పూర్తి తెలివితో, ఎరుకతో లోకం పట్ల లోభాన్ని, దుఃఖాన్ని వదిలిపెడతాడు. చుంద,
పుట్టుక ముందరి స్థితుల గురించిన దృష్టులను, చనిపోయిన తర్వాత స్థితుల గురించిన దృష్టులను తొలగించడానికి, దాటిపోవడానికి నేను ఉపదేశించిన 4 సతిపట్టణాలు ఇవే. ఆ సమయంలో ఆయుష్మంతుడు ఉపవానుడు భగవానునికి గాలిని విసురుతూ భగవానుడి వెనుక నిలబడి ఉన్నాడు. అప్పుడు ఆయుష్మంతుడు ఉపవానుడు భగవానుడితో ఇట్లా అన్నాడు: ఆశ్చర్యం అంతే, అద్భుతం అంతే. ఈ ధర్మ పరాయణ అంటే ధర్మోపదేశం చాలా సంతోషాన్ని కలిగించేదిగా ఉంది. బంతే, ఈ ధర్మ పర్యాయానికి ఏ పేరు పెడదాము? అంటే ఈ ధర్మోపదేశానికి ఏ పేరు పెడదాము? అయితే ఉపమాన, ఈ ధర్మోపదేశానికి పాసాదిక అని గుర్తుంచుకోండి. భగవానుడు ఇలా అన్నాడు. అంటే పాసాదిక సుత్త అని దానికి ఆ పేరు వచ్చింది. ఇక సంతుష్ట చిత్తంతో ఆయుష్మంతుడు ఉపవానుడు భగవానుని మాటలను అభినందించాడు. ఇది ఈరోజు సూత్రం. ఇంతటితోటి ఈ పాసాదిక సూత్రం కంప్లీట్ అయింది.